అందరికీ నమస్కారం. టీజీ టెట్ క్లాసెస్లో భాగంగా సైకాలజీలో ఈరోజు మనం చూడబోయే టాపిక్ ప్రజ్ఞామాపనం, ప్రజ్ఞాలబ్ధి. ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెస్ట్ అని ఎవరిని అంటారు అంటే ఆల్ఫ్రెడ్ బీనే. ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగింది కాబట్టి మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో నుంచి క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్లో రావచ్చు. ఇక్కడ బీనే ఫ్రెంచ్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. అంటే బీనే ఏ దేశస్థుడు అని కూడా అడగవచ్చు. బీనే ఫ్రెంచ్కి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ప్యారిస్లో 1908లో ఫ్రెంచ్ భాషలో మొదటి ప్రజ్ఞా పరీక్షను రూపొందించారు. బీనే సైమన్ అనే వ్యక్తితో కలిసి మొదటి బీనే సైమన్ స్కేల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ తయారు చేశారు. సో వీళ్ళిద్దరి పేర్లు కూడా గుర్తుంచుకోవాలి, బీనే అలాగే సైమన్. ఇక్కడ మానసిక వయస్సు అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే మెంటల్ ఏజ్, ఎంఏ అని పిలుస్తారు. వాస్తవిక వయస్సు అంటే క్రోనోలాజికల్ ఏజ్, సిఏ అని పిలుస్తారు. అంటే ఇక్కడ మానసిక వయస్సు, వాస్తవిక వయస్సు వేర్వేరుగా ఉంటుందని సూచించారు. ఇదే సమయంలో జర్మనీకి చెందిన విలియం స్టర్న్ ప్రజ్ఞాలబ్ధి అనే భావనను ప్రవేశపెట్టారు. సో క్వశ్చన్ అడగవచ్చు, ప్రజ్ఞాలబ్ధి అంటే ఇంటెలిజెంట్ కోషియంట్. ఓకేనా, ఈ భావనను, ఈ కాన్సెప్ట్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే విలియం స్టర్న్. ఇక్కడ ప్రజ్ఞాలబ్ధి ఈజ్ ఈక్వల్ టు మానసిక వయస్సు బై వాస్తవిక వయస్సు ఇంటూ 100. అంటే ఇంటెలిజెంట్ కోషియంట్ ఈజ్ ఈక్వల్ టు మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్ ఇంటూ 100. ఓకేనా, ఇక్కడ న్యూమరేటర్లో మనకి ఇక్కడ ఎంఏ ఉండాలి ఫస్ట్. సో ఇక్కడ కింద డినామినేటర్లో క్రోనలాజికల్ ఏజ్ ఉండాలి. ఓకేనా, మానసిక వయస్సు బై వాస్తవిక వయస్సు ఇంటూ 100. ప్రజ్ఞాలబ్ధి లక్షణాన్ని ప్రజ్ఞాలబ్ధి స్థిరత్వం అంటారు. అంటే ఏమంటారంటే కాన్స్టాన్సీ ఆఫ్ ఐక్యూ అని కూడా అంటారు. సో ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. సో తర్వాత ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ. సో ఇక్కడ క్వశ్చన్స్ అడగవచ్చు. అంటే ఎలా అడగచ్చు అంటే ఇప్పుడు ఐక్యూ అనేది 120 నుంచి 139 మధ్యలో ఉంటే వారిని ఏమంటారు? సో కింద 4 ఆప్షన్లు అడగచ్చు. అంటే ఇక్కడ స్లో లెర్నర్స్ అంటారా, గిఫ్టెడ్ అంటారా, వెరీ సూపీరియర్ అంటారంటే ఇక్కడ ఆన్సర్ 120 నుంచి 139 ఉంటే వెరీ సూపీరియర్. సో ఇట్లా ఇక్కడ మనకు ఐక్యూ ఎంత నుంచి ఎంత ఉంటే వారిని ఏమంటారు? సో ఇవి మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. మీరు ఇలానే స్క్రీన్ షాట్ అయినా తీసుకొని రాసుకోండి, ఎందుకంటే ఎగ్జామ్లో మ్యాక్సిమం రావడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ మనం చూద్దాం. సో 140 ఆ పైన ఉంటే ఐక్యూ కనుక వారిని ఏమంటారంటే ప్రతిభావంతులు అంటారు. సో ఇంగ్లీష్లో గిఫ్టెడ్ అంటారు. అలాగే ఇక్కడ ఐక్యూ అనేది 120 నుంచి 139 మధ్యలో ఉంటే అత్యున్నత ప్రజ్ఞావంతులు అంటారు, అంటే వెరీ సుపీరియర్. అలాగే 110 నుంచి 119 ఉంటే ఉన్నత లేదా అధిక ప్రజ్ఞావంతులు అంటారు, అంటే సుపీరియర్ అంటారు. 90 నుంచి 109 మధ్యలో ఉంటే సగటు ప్రజ్ఞావంతులు, యావరేజ్ అనే అంటారు. అలాగే ఇక్కడ ఐక్యూ అనేది 70 నుంచి 89 మధ్యలో ఉంటే నిదాన అభ్యాసకులు, స్లో లెర్నర్స్ అంటారు. అలాగే ఐక్యూ 50 నుంచి 69 మధ్యలో ఉంటే ప్రాథమిక విద్యాస్థాయి బుద్ధిమాంద్యత, అంటే ఎడ్యుకేబుల్ మెంటల్లీ రిటార్డెడ్ అంటారు. అలాగే 30 నుంచి 49 మధ్యలో ఉంటే ఐక్యూ శిక్షణ స్థాయి బుద్ధిమాంద్యత అంటారు, అంటే ట్రైనబుల్ మెంటల్లీ రిటార్డెడ్. అలాగే 29 కంటే తక్కువ కనుక ఉన్నట్టయితే సురక్షణ స్థాయి బుద్ధిమాంద్యత, అంటే కస్టోడియల్ అంటారు. సో ఇలా ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో తప్పకుండా గుర్తుంచుకోవాలి. అలాగే ఇది కూడా ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ బై సిఏ ఇంటూ 100. సో ఇవన్నీ కూడా ఓకేనా, విలియం స్టర్న్ గురించి ఐక్యూ భావన ప్రవేశపెట్టారు. అలాగే ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెస్ట్ ఆల్ఫ్రెడ్ బీనే, ఇంకా ఇవన్నీ కూడా బీనే సైమన్ టెస్ట్, ఇవన్నీ కూడా మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. పాయింట్స్ ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉంది. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వంశీ కృష్ణ అకాడమీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.